మాటతో ముగించారు. పంచగాయాలు ఏంటో చెప్పి ముగించుకుందామే. పంచగాయాలు ఏమిటి అనగా, మొట్టమొదటి పెట్టబడింది ముళ్ళ కిరీటం. చెప్పండి. రెండవది కొరడా దెబ్బలు. చెప్పండి. మూడవదిగా ఆయన చేతులలో చీలలు. చెప్పండి మాట. నాలుగవదిగా ఆయన కాళ్ళలో చీల. చెప్పండి. చిట్ట చివరిసారిగా ఆయన ప్రక్కలు ఆయన ప్రాణం ఉండగా 4 గాయాలు జరిగినాయి. ఈ మాట చెప్పడానికి నా హృదయం ఎందుకో ఇమోషనల్ అవుతా ఉన్నాను. ఆయన బ్రతికుండగా 4 గాయాలు చేశారు. ఆయన మృతి అనగా గాఢ నిద్రలో ఉండగా, మరణమనే గాఢ నిద్రలో ఉండగా, సంఘమనబడిన మన కోసం ఆయన ప్రక్కలు బాల్యపు పోటీని పొడిపించుకున్నాడు. ఆ బళ్ళెపు పొడవగా సంఘము ఏర్పరచబడింది, సంఘము పుట్టింది. మనమే పుట్టాం. ఇప్పుడు ఆయన పక్కలో బళ్ళెపు పోటు పొడిచి నుసి నీరు రక్తము కార్చబడినప్పుడు మన కొరకు ఆయన ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిపించుకున్నారు. ఈ పంచ గాయాల్లో 4 గాయాలు ప్రవచనాత్మకమైనవి. ఈ మాట అర్థం చేసుకున్నారు ప్రియులారా. అవి పాత నిబంధనలో లిఖించి ఉంటేనే జరుగుతాయి. ఒక గాయం పాత నిబంధనలో లిఖించి ఉండదు. యాదృచ్ఛికంగా అంటే అనుకొనని గడియగా ఒక్కసారి అటు ఇటు చూస్తే జరిగిపోయింది. అది దేవుని లిఖిత పూర్వకమైనది కాదు. అది ఏమిటి అనగా ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆయనకు ముళ్ళ కిరీటం ధరిస్తారని ఉండదు. అది ఎక్కడో హిందూ గ్రంథాల్లో ఉంది అంటారు. ఒక గొర్రెకు ముళ్ళ కిరీటం గుచ్చుతారు, దాన్ని తింటారు అని ఉందట. బైబిల్లో లేదు. మరి అయితే ఎందుకు జరిగింది? తండ్రి చిత్తం కాకుండా ఎలా జరుగుతుంది అని అంటే ఏంటి కాదండి, అక్కడ ప్రెటోరియం అనబడిన స్థలంలో ఒక మూలన ముళ్ళ చెట్టు ఉంటే, ఈ యూదులకు రాజు అంటే నీవు అన్నట్టే అని ఎప్పుడైతే కలుగుతున్నాడు, గొప్ప 2 శిష్యులు వెళ్ళి టప్పను కోసుకొచ్చి ఎలా చుట్టేసి అలా వెంటనే గుచ్చి నొక్కి పెట్టేశారు దాన్ని. అది ఎక్కడ ప్రవచనం కనబడదు. కారణం ఏంటి? ఈ ఒక్క మాట చెప్పుకుని ముగించుకుందాము. ఈ ముళ్ళు ఆయన శిరమునకు రావటానికి మునుపు మనిషి పాదం కింద ఉండేవి. ఈ ముళ్ళు ఈ సృష్టిలో దేవుని చిత్త ప్రకారం వచ్చినవి కాదు. మనిషి పాపం కారణంగా దేవుడు భూమిని శపించగా వచ్చినవి. దేవుని చిత్త ప్రకారం వచ్చినవి కాదు. మనిషికి పాదానికి గుచ్చుకోవలసిన ముళ్ళు దాన్ని నెరవేర్చడానికి తన శిరమును గుచ్చించుకున్నాడు ప్రభువు. మనిషి చేసిన పాపం ఆ ముళ్ళు, మనిషి చేసిన పాపం విరుగుడు ఆ ముళ్ళు ఆయన శరం. మన మనస్సు మారాలి, మన తలంపులు మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన క్రియలు మారాలి. ఎందుకనంటే మన తలంపుల పాపములు మన శరీరాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఆ అపవిత్రను తీర్చడానికి పవిత్రుడైన యేసు ఆ తలంపులలో ముళ్ళు గుప్పించుకున్నాడు. ఈ రాత్రి ప్రభువుని నువ్వు ఇష్టపడితే, ప్రభువుని నువ్వు గ్రహిస్తే, ప్రభువుని నువ్వు రక్షకునిగా అంగీకరిస్తే నీ కొరకు నా కొరకే ప్రాణం పెట్టాడు. కళ్ళు మూసుకొనండి.